ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. నేడు ఒక ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానాన్ని తెలిపే ప్రయత్నం చేస్తాను. శంకర భగవత్పాదులు చెప్పినట్టు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అన్న. అంటే బ్రహ్మము అనేటటువంటిది సత్యం. ఈ సత్యములో అసత్య వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మమునే నీవు అజ్ఞాన దృష్టితో చూస్తున్నావి. దీన్ని అభాస అంటారు. అంటే లేని వస్తువుని ఉన్నదిగా భావించేటటువంటి స్థితి. ఈశ్వరుడు సమస్తమైనటువంటి ప్రాణికోటి హృదయాల్లో ఉన్నట్టు మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఈశ్వరుని యొక్క శక్తి, పరమాత్మని యొక్క శక్తి మాయాని, ఆ మాయ 8 విధములు అని అన్నాడు. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథివీ, మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవే మాయాశక్తి స్వరూపం. ఇది పరమాత్మని యొక్క శక్తి. ఇక కనిపిస్తున్నదంతయు కూడా బ్రహ్మమే. మార్పు చెందేదంతయు కూడా మాయే. ఇక్కడ అనేకమైనటువంటి జన్మార్జిత పుణ్యము చేత బ్రహ్మతత్వం అనేది సిద్ధిస్తుంది. ఆ బ్రహ్మతత్వం సిద్ధించుకున్నటువంటి వారిని బ్రాహ్మణ అని మనకు వేదం చెప్తుంది. ఇక్కడ ఎంత విజ్ఞానం సంపాదించినప్పటికీ కూడా కుల వ్యవస్థతో కొట్టుకుని పోతున్నారు. ఈర్ష్యాద్వేష వైషమ్యాలకు గురవుతున్నారు. శాస్త్రంలో ఒక విషయాన్ని సమర్థింపజేసుకునేటటువంటి అంశాలు ప్రామాణికంగా చూపుతారు. లేదు, ఆ అంశానికి విరుద్ధమైనటువంటి ప్రామాణికాలు కూడా వెతుకుతారు. అనాదిగా ఉన్నటువంటిది పురాణమని, శృతి అని, స్మృతి అని ఇన్ని విభాగాలు ఉన్నాయి. ఒకవేళ పురాణంలో చెప్పేటటువంటి విషయము సత్యమా కాదా అని మనం పరీక్షించి చూడాలంటే స్మృతి గ్రంథాన్ని చూస్తారు. లేదు, స్మృతిలో కూడా ఏదైనా ఇబ్బందిగా ఉంటే స్మృతి వేదాన్ని పట్టుకుంటారు. ఆ వేద శబ్దాల్లో కూడా నిఘంటు అనేటటువంటిది, నిరుక్తమనేవి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? అంతటా నిండినటువంటి పరమాత్మ స్వరూపం ఏ ధ్యాన స్థితిలోకి నువ్వు వెళ్ళిన తర్వాత, నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన తర్వాత, ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో నీకు ఈ ప్రపంచం గోచరించదు. నేను ఒకణ్ణి ఉన్నాను అనేటటువంటి స్పృహ కూడా ఉండదు. ఇది అనుభవాత్మకమైనటువంటి జ్ఞానం వేరు, కేవలము పుస్తకాలను ఆధారంగా చేసుకునేటటువంటి జ్ఞానం వేరు. అర్థమవుతుంది? కనుక ఎవడు బ్రహ్మతత్వాన్ని జీర్ణించుకున్నాడో, ఎలా జీర్ణించుకుంటాడో మనకు సామవేదాంతర్గత వజ్రసూచికోపనిషత్తు ఇక్కడ బ్రహ్మతత్వం సిద్ధించుకున్న వ్యక్తిని బ్రాహ్మణుడు అంటూ వేదం చెప్తుంది. ఉపనిషత్ ఆధారంగా చూడండి. యః కశ్చిదాత్మానం మద్వితీయం జాతిగుణక్రియాహీన షడూర్మి షడ్భావేత్యాది సర్వదోషరహితం
సత్యజ్ఞానానందానంత స్వరూపం స్వయం నిర్వికల్పం అశేష కల్పాద్ధారం మశేష భూతాంతర్యామిత్యేన వర్తమాన అంతర్బహిశ్చాకాశబద్ధను శూతమఖండానంద స్వభావమప్రమేయాం మనుభవైకవేద్యమపరోక్షతయా భాసమానం కరతలామలకం సాక్షాద్దపరోక్షీ కృత్యం కృతార్థతయాం కామరాగాదిదోషరహితగాం శమద్దమాది సంపన్నో భావమాత్సర్యా తృష్ణాశం మోహాదిరహితో దంభ అహంకారదిభి రసంపృష్టాచేతాం వర్తతే ఏవ ముక్తలక్షణో యస్స ఏవ బ్రాహ్మణ ఇతి శృతి స్మృతి పురాణేతిహాసన అభిప్రాయగాం అన్యదాం బ్రాహ్మణత్వం సిద్ధిర్నాస్త్యేవాం. ఇక్కడ శృతి స్మృతి పురాణ ఇతిహాసాభిప్రాయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఏమిటిది? ఎవడైతే అద్వితీయుడు అంటే ద్వితీయాద్వయం భవతి, నీకన్నా వేరొక వస్తువు ఉన్నప్పుడే నీకు భయం ఏర్పడుతుంది. ఇక్కడ అద్వితీయుడు అంటే ఏకుడు, అద్వైతి, సంకల్పరాహిత్య అద్వైతి అన్నారు. సంకల్పం లేనటువంటి వాడు ఒక్కడే అద్వితీయుడు, రెండవది లేనటువంటి వాడు. సర్వత్రా నిండినటువంటి పదార్థం ఒకటి ఉంటుంది కానీ రెండు ఉండటం అనేది అసంభవం అన్నాడు. ఇక జాతి గుణ క్రియారహితుడు, వాడికి జాతి కానీ గుణం కానీ క్రియ కానీ ఎలాంటివి లేనటువంటి వాడు. షడూర్ములను, షడ్భావ వికార దోషములు లేనటువంటి వాడు. ఇక్కడ మనకు షడూర్ములంటే ఏమిటి? ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము, ఇవి షడూర్ములు. ఇవి లేనటువంటి వాడు ఎవరు పుట్టారు? మనుషుడు ఉంటాడు ఎవడైనా? ఎవరికైనా ఆకలి లేకుండా ఉంటుందా? ఎవరికైనా దప్పిక లేకుండా ఉంటుందా? ఎవరికైనా శోకము మోహం అనేటటువంటివి లేకుండా ఉంటాయా? ఎవరుకుంటాయి? ఎవడు ఆత్మతత్వాన్ని ఎరిగించల సమాధి స్థితికి వెళ్ళినటువంటి వాడికి శరీర భావం తెలియనప్పుడు ఈ వికారములన్నీ కూడా ఉండవు. అట్టి ఏకైక వ్యక్తి ఎవరై ఉంటాడు? ఒక్క పరమాత్మ మాత్రమే అయి ఉంటాడు. ఇక షడ్భావ వికార దోషములన్నాడు, షడ్భావములన్నాడు. ముందు చెప్పినది అవి షడూర్ములు, ఇవి షడ్భావములు. అంటే అస్థి ఉన్నాను అని, లేదా పుట్టుతున్నానని, లేదా నేను పెరుగుతున్నాను, పరిణతి చెందుతున్నాను, క్షీణిస్తున్నాను అనేటటువంటి వికారములు కూడా ఉండవు. ఆత్మ నిత్యము, అది పెరిగేది కాదు, తరిగేది కాదు, దుఃఖించేది కాదు, పుట్టేది కాదు, పుట్టబోయేటటువంటిది కాదు. అలాంటి వికారము లేనటువంటి వాడను అనేటటువంటి దృఢమైనటువంటి ఆ యొక్క అఖండమైన బ్రహ్మజ్ఞానం కలగాలి. ఇక ఇవి షడ్భావ వికారములు అంటారు. సత్యము, జ్ఞానము, అనంత స్వరూపుడు. సత్యము, జ్ఞానం అంటే ఏంది? సత్యం అంటే త్రికాలముల యందు మార్పు చెందక ఏదైతే దేదీప్యమానంగా ప్రకాశిస్తుందో దాన్ని ఏమన్నాం? సత్యమన్నాం. జ్ఞానం అంటే అభేద దర్శనం జ్ఞానమన్న. భేదభావం ఉండదు. ఎందుకని? వస్తువే లేనప్పటికీ భేదభావం ఎక్కడుంటుంది? సర్వత్రా పరమాత్మ నిండినటువంటి వాడై విరాజిల్లేటటువంటి వాడు. నిర్వికల్పం అన్నాడు. ఇక్కడ నిర్వికల్ప సంకల్పులంటే నిర్వికారములు, వికారములన్నీ కూడా అణిగిపోయినటువంటి నిశ్చలమైనటువంటి ఆ యొక్క ఆత్మస్థితి, నిశ్చలమైనటువంటి స్థితి. రెండవది లేనటువంటి స్థితి. సంకల్ప వికల్పములు రెండూ కూడా, శ్వాస సంకల్పములు మొత్తము కూడా లయించినటువంటి సమాధి స్థితి. ఆకాశరీత్యగా బాహ్యమనందు అంతర్మనందు నిండినటువంటిది ఏదైతే ఉందో అవకాశకృతేన ఇతి ఆకాశ అన్నాడు.
అలాంటి స్వరూపుడు, ఇక సర్వత్రా వ్యాపించినటువంటి వాడు, అనంతుడు, ఆనందుడు, అప్రమేయుడు, స్వానుభవముతో గ్రహించినటువంటి వాడు, స్వయం ప్రకాశకుడు, భగవంతుణ్ణి కరతలామలకంలాగా అతను అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడు, ప్రత్యక్ష భావము కలిగినటువంటి వాడు, కృతార్థుడై దోషరహితుడు, ఒక్క దోషం కూడా చూపించడానికి అవకాశం లేనటువంటి వాడు. అర్థమవుతుందే? ఇక శాంతుడు, సద్గుణుడు, మోహము, మాత్సర్యము, దోషములేమీ కూడా లేనటువంటి వాడు, డంబము, అహంకారము ఇవి కనీసమై కింతు మాత్రమైనా లేనటువంటి వాడు. ఇట్టి సద్గుణములు కలిగినటువంటి వాడు ఎవరు ఉంటారు? ఒక్క పరమాత్ముడే. మనుష్య దేహంలో ఉండేటటువంటి ఈ జీవుడు ఈ దేహాన్ని పొగిడేవాళ్ళు ఉంటాడు, తెగడేవాళ్ళు ఉంటారు. సృష్టిని రచించినటువంటి భగవంతుని నమ్మేవారున్నారు, నమ్మనవారు ఉన్నారు. నరుని యొక్క నాలుకకు బలి కాని దేవుడంటూ లేడు. ఒకడికి ఇష్టమైతే ఒకడికి అహిష్టమని. ఇది ఉపాధి వల్ల లభించేటటువంటి దోషం. ఇది ఉపాధి రహితమైనటువంటిది, షడ్భావ వికార రహితమైనటువంటి ఆత్మ చైతన్యం అనేటటువంటి ఆ ఉత్కృష్టమైన స్థితిని సవై బ్రాహ్మణ, వారిని బ్రాహ్మణ అనే శబ్దంతో చూస్తే ఒక్క బ్రాహ్మణ అనే శబ్దానికి ఎంత గంభీరార్థం మనకు ఉపనిషత్తు చెప్తుందో చూడు. అన్యదా, ఇక్కడ ఈ బ్రాహ్మణది శృతి స్మృతి పురాణ అభిప్రాయ, అంతేకాని అన్యదా బ్రాహ్మణత్వం నసిద్ధ్యతి, అంతేకాని కేవలము ఉపనయనం చేసుకొని పుట్టినంత మాత్రమున బ్రాహ్మణత్వము నసిద్ధ్యతి. ఇది కేవలము పరమాత్ముని యొక్క లక్షణమని ఇక్కడ మనకు ఉపనిషత్తు వర్తిస్తున్నది. ఇది ఎవరిని కించపరిచే విధం కాదండి, సత్యాన్ని తెలపటం ఇది. ఈ కులాల కుమ్ములాట్ల నుంచి బయటికి రాండి. దేనికి మనుషుల్ని పురుగుల్లా చూస్తున్నారు? ఏ గాలి నీకు అవసరమో అదే గాలి వాడికి అవసరం. ఏ వైశ్వానరుడి చేత నువ్వు తిన్నటువంటి ఆహారము జీర్ణమవుతుందో, భక్ష్య మోహ్య లేహ్య పదార్థమును జఠరాగ్ని స్వరూపుడనే నేను పచనము కావించుతున్నాను అన్నాడు. జఠరాగ్ని అందరి హృదయాల్లో ఉంది. జఠరాగ్ని లేనంటూ వ్యక్తే ఉండడు. ఏ శక్తితో నువ్వు చూస్తున్నావో అదే శక్తితో సర్వ ప్రాణులు చూస్తున్నాయి. ఏ శక్తితో నువ్వు వింటున్నావో సమస్త ప్రాణులు అదే శక్తితో వింటున్నాయి. దేనికి వైషమ్యాలు? పరతత్వం మీద దృష్టి, అఖండమైనటువంటి శిఖరాగ్రనికి ఎదిగినటువంటి వాడికి చిన్న గడ్డి పూచ, బ్రహ్మాండమైన వృక్షము అన్నీ కూడా సమాంతరంగా పచ్చగా కనిపిస్తాయే తప్ప ఎత్తుతక్కులు కనపడవు. భూమి మీద సంచరించేటటువంటి వాడికి ఇది ఎత్తు, ఇది తక్కువ, ఇది పొడుగు, ఇది లావు అనేటటువంటి భేదాలు ఉంటాయి. అజ్ఞానులకు జ్ఞానం చేత పరిపూర్ణమైనటువంటి హృదయంలో ఇలాంటి వ్యత్యాసాలు ఉండవు. కనుక బ్రాహ్మణత్వం గురించి, బ్రాహ్మణ యొక్క శక్తి గురించి అందరూ కూడా గ్రహించాలని ఆశిస్తూ ప్రమాణంగా ఇది నేను వర్ణించినాను. మరొక్క మారి చెప్తున్నాను సుమా, ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు. బ్రాహ్మణులు అనేటటువంటి దానికి ఉన్న శక్తి ఉపనిషత్ చెప్తున్నటువంటిది, వేదం చెప్తున్నటువంటిది, శృతి చెప్తున్నటువంటిది. గ్రహించి వైషమ్యాలను తొలగించుకొని మిత్రతా భావంతో, మైత్రి భావంతో, భేదరహితమైనటువంటి భావాన్ని అందరూ కూడా పరమాత్ముని యొక్క అంశములుగా భావించాలి. ఎత్తు తగ్గులు ఇవన్నీ కూడా తుచ్చతమైనటువంటి విషయములు. మహాభారత సంగ్రామం జరుగుతున్నటువంటి సమయంలో కృష్ణ పరమాత్మను అందరూ దర్శించినారు. కానీ ఎవరు హృదయాంతరంలో దర్శించుకున్నారో వారే ముక్తిని పొందినారు.
కనుక అంతర్గతమైనటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని, ఆ ఆత్మస్వరూపాన్ని గ్రహించినటువంటి వాడు, రుచి తెలుసుకున్నటువంటి వాడు కొండ నిండిపోయిన తర్వాత ఇక ఒక్క గ్లాసు పోసినా అది కిందకి పొర్లుతుంది. కొండ నింపటమే మన యొక్క పని. ఆ నింపేదానికి సమయం పడుతుంది. పూర్తిగా నిండిన తర్వాత ఇక పోసే ప్రతి గ్లాసు అది కిందకి నడుస్తుంది. హృదయాన్ని పరమాత్మతో నింపండి. అనంతమైన చింతన చేయండి. నీలో భేదభావము, తుచ్చితమైన భావము, ఈర్ష్యాభావము, ద్వేషభావము ఉన్నంత వరకు ఆ పరమాత్మ ఈ యొక్క హృదయంలో తపించిపోతుంటాడు. అయ్యో దీనికా వీడిని నేను సృష్టించిందని. కనుక ఈ విషయాలందరూ కూడా గ్రహించి బ్రాహ్మణత్వాన్ని గురించి శ్రద్ధగా తెలుసుకొని ఆ బ్రాహ్మణత్వం పొందేదానికి, ఆ పరమాత్మ తత్వాన్ని పొందేదానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.